సరే ఇంక చాలు. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విని దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోనే, దిశా పటాని హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రమే కల్కి. భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన అనగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి రికార్డు స్థాయిలో హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు కూడా అంతే రేంజ్లో వచ్చాయని చెప్పొచ్చు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. 2 తెలుగు రాష్ట్రాలలోనే 48 కోట్ల షేరు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని 50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపుగా 100 కోట్లకు పైగా షేరు పాటు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమా RRR, బాహుబలి 2 రికార్డులను చెరపలేకపోయింది. RRR సినిమా తొలి రోజు 223 కోట్లు సాధించగా, బాహుబలి 2 సినిమా తొలి రోజు 217 కోట్లు సాధించింది. బెస్ట్ ఇండియన్ ఓపెనర్ మూవీస్గా నిలిచాయి. ఇక కల్కి 2898 AD సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి 3వ అతిపెద్ద భారతీయ ఓపెనర్ మూవీగా నిలిచింది. అయితే నిన్న సాయంత్రం క్రికెట్ మ్యాచ్ కారణంగా ఈ లెక్కలు కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. ఇక వారాంతరం ముగిసేసరికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే ఇంక చాలు.